ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నవి. 9-10 వచనములు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుడిని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన నదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమని వెనుకల్లో దీవించును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే దేవుని పిలుపు. ఏంటంటే గాడ్స్ కాల్, దేవుని యొక్క పిలుపు. దేవుడు మనలను ఎందుకు పిలిచినాడో, లేక ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎలా ఏర్పాటు చేసుకున్నాడో మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. మనము చదివిన లేఖన భాగములో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము ఎలా పిలువబడ్డామట? మనలను రక్షించి 10వ వచనంలో 3వ కింద చూడండి, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మనము పిలువబడినటువంటి పిలుపు ఎటువంటిదయ్యా అంటే అది పరిశుద్ధమైనటువంటి పిలుపు. మనము పరిశుద్ధమైనటువంటి పిలుపు చేత మనము పిలువబడటమే కాదు, ఆ పిలుపు ఎటువంటిదట చూడండి, అది జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చినటువంటి పిలుపు. మనము దేవుని యొక్క పిలుపు చేత మనం పిలువబడ్డాం. ఇంకా పై వచనాల్లో మనం చదివిన మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి మనము పిలువబడ్డానికి కారణం ఏమిటంటే మన క్రియల మూలముగా కాదు కదండి. మన యొక్క క్రియల మూలముగా, మన యొక్క పనులను బట్టి, మన యొక్క హోదాను బట్టి, మన యొక్క జీవన విధానమును బట్టి, మన యొక్క భౌతిక పరమైనటువంటి విధానమును బట్టి, లేకపోతే మనకు కలిగిన దానిని బట్టి దేవుడు మనల్ని ఎవరిని కూడా పిలుచుకోలేదు. ఈ మాట సత్యం. మరి ఎలా పిలిచినాడు ఆయన అనంటే చూడండి, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనము పిలువబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క కృప. అంతే కదండి. ఇక రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనము పిలువబడ్డానికి ఆ యొక్క ఆధారం ఏమిటి, రీజన్ ఏమిటంటే మన క్రియలు ఏమీ కాదు. మరి ఎలా పిలువబడ్డాం అంటే దేవుని కృపను బట్టి. మరి ఆ దేవుని కృపనికి ఎలా తెలిసింది అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా. ఆ మాట కూడా ఆయన అక్కడే రాసినాడు కదండి, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడింది. ఆయన ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను అడగకుండానే మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు, సర్వ భూజనుల కొరకు ఆయన ఏం చేశాడట? ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడానికి నువ్వు అడిగావా ప్రభువా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టని? అడగలేదు. కానీ ఆయన మన కొరకు ఏం చేశాడు? తన యొక్క ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకు అర్థమైంది ఏమిటయ్యానంటే ఇది దేవుని యొక్క కృప. ఆయన కృప వల్లనే మనం ఏం చేయబడ్డామయ్యానంటే మనం రక్షించబడ్డాము. ఆయన కృప ద్వారానే మనము పిలువబడ్డాము అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించి ఆయన పిలుపునకు మనము తగిన జీవితాన్ని మనము జీవించాలి. ఆయన ఎందుకు పిలిచాడో ఆ పని కొరకే మనము ఈ భూమి మీద జీవించవలసిన వారిగా ఉన్నాం. రండి, దేవుడు మనలను ఎందుకు పిలిచినాడు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనలను స్వతంత్రులుగా ఉండుటకు పిలిచారు.
మనం ఎందుకు పిలువబడ్డాం? స్వతంత్రులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అని అంటే, దేవుడు మనల్ని పిలవక ముందు మనం ఎవరము కాదు, స్వతంత్రులము కాదు. కానీ ఇది క్రీస్తులో స్వాతంత్ర్యం, దేవునిలో స్వాతంత్ర్యం. దేని నుంచి మనకు విడుదల కలిగించాడు? దేని వలన మనకు స్వాతంత్ర్యం వచ్చింది అని అంటే, చూడండి, యోహాను రాసిన శుభవార్త, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, యోహాను సువార్త 8:34 అంటున్నాడు, అందుకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే పాపం చేస్తున్నారో, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారో, ఎవరైతే ఆయనకు పిలుపునకు లోబడి జీవిస్తున్నారో, వారి మీద పాపపు ఆధిపత్యం లేనే లేదు. పాపము ఆ వ్యక్తి మీద అధికారము చలాయించదు. ఎందుకనంటే మనం యేసుక్రీస్తు వారిని మనం అనుసరిస్తున్న వారము. అందుకే ఈ పాపములో మనం బానిసలుగా ఉన్న కారణము చేతనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి తన మరణము ద్వారా మనందరినీ కూడా ఏం చేశాడంటే పాపము నుంచి మనను విముక్తులుగా చేస్తున్నాడు. అదే అధ్యాయం 31వ వచనంలో చూడండి. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏమి చేస్తుంది? స్వతంత్రులుగా చేయునని చెప్పగా, యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచితే. నా యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏమిటంటే, మీరు నా మాటలు యందు లేక నా వాక్యం యందు నిలిచిన వారైతే మీరు నిజంగా నాకేమవుతారు? శిష్యులుగా చేయబడతారు. శిష్యులుగా మీరు ఉంటారు. మీరు శిష్యులుగా ఉండడమే కాదు, కానీ ఆ యొక్క వాక్యం లేక ఆ యొక్క సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరైతే దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుతారో, సత్యమందు నిలిచి ఉంటారో, ఆ యొక్క సత్యము వారిని ఏమి చేస్తున్నాయా అంటే వారిని స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుండి స్వతంత్రులుగా చేస్తుంది అంటే పాపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఆ కాలమందు అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. చూడండి, ఆ కాలం అయితే మీరు దేవుని ఎరగని వారై ఉన్నారు. దేవుని సువార్త మీకు అందక ముందు, దేవుని పిలుపు మనకు అందక ముందు మనం ఏమై ఉన్నామట? దేవుని ఎరగని వారమై ఉన్నాము. దేవుని ఎరగని వారమై ఉండి నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం ఏమై ఉంటుంది? దాసులమై ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. దేవుని యొక్క పిలుపునందుకొని ఆ యొక్క దేవుని వాక్యం నందు మన విశ్వాసం ఉంచి సత్యంలో మనం నిలిచి ఉన్న కారణం చేత ఇప్పుడు మనము పాపము నుంచి, ఆ దేవుళ్ళు కాని వారి యొద్ద నుంచి మనం ఏం చేయబడ్డామంటే స్వతంత్రులుగా చేయబడ్డాము. నిజమైనటువంటి దేవునికి మనము దాసులమైతిమి. నిజమైనటువంటి వాక్యమునకు, సత్యమునకు, అంటే ఆయన ప్రత్యక్షము కాకమునపు సత్యము బయలుపరచబడా లేదు. మనము చదివిన తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా ఆయన ప్రత్యక్షము కాకమునుపు సత్యము బయలుపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆ యొక్క సత్యము బయలుపరచబడింది. దేవుని యొక్క కృప బయలుపరచబడింది. మన యొక్క రక్షణ నిశ్చయిత కూడా బయలుపరచబడింది. మన యొక్క రక్షణకు కారకుడెవరో కూడా బయలుపరచబడింది. ఎప్పుడయ్యానంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమయ్యి ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే మీరు యొక్క పాపములో ఉండడానికి వీలు
లేదు. మీరు పాపములకు దాసులుగా ఉండడానికి వీలు లేదు. మీరు నిష్ప్రయోజనమైన వాటిని మీరు ఆరాధించకూడదు, నిష్ప్రయోజనమైన స్థలాల్లో మీరు ఉండకూడదు, అటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదు అని ఆయన మనలను పిలిచినట్లుగా మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. 9వ వచనంలో అంటున్నారు చూడండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచారో, ఎప్పుడైతే మీరు వాక్యం అనుసరిస్తున్నారో, ఎప్పుడైతే రక్షణ నిశ్చయితలోనికి మీరు వచ్చినారో, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. దేవుడు అంటే ఎవరో మీరు ఎరిగిన వారు. ఆయన వచ్చి ఏం చేశాడో మీరు ఎరిగిన వారు. ఆయన మన కొరకు ఏం చేశాడో, మన కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఇవన్నీ కూడా మనం ఎరిగిన వారము. కాబట్టి మరి విశేషముగా దేవుని చేత మీరు దేవుణ్ణి ఎరిగారు, దేవుడు మిమ్మల్ని ఎరిగినాడు. ఇప్పుడు ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు, సత్యమందు మీరు స్థిరులుగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఎరగడమే కాదు, కానీ దేవుడు మనల్ని ఎరగడం అంటే మన యేసుక్రీస్తు తెలుసు. ఈ ప్రపంచాన్ని అంతటి కూడా యేసుక్రీస్తు తెలుసు. ఆయన తెలియని వారు ఎవరున్నారు? కానీ మనం ఆయనకు తెలుసా లేదన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడు తెలుస్తామంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు మనం ఖచ్చితంగా మనము తెలుస్తాం. కాబట్టి ఆ కాలమందు మీరు దేవుని ఎరగిన వారై ఉన్నారు, ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారై ఉన్నారు. చూడండి 11వ వచనం, అందులోనే మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడతా ఉన్నాను. ఇదిగో నేను మీకు ప్రకటించిన సువార్త విషయంలో నాకు కొంచెం చిన్న ఆలోచన ఉంది. ఏమిటంటే, ఒకవేళ నేను ఇంతగా ప్రకటించిన తర్వాత ఒకవేళ మీరు తప్పిపోతారేమన్నటువంటి భయం నాలో ఉంది. కానీ మీరు తప్పిపోలేదు, మీరు తప్పిపోకూడదు మీరు అని దేవుని వాక్యం ద్వారా పౌలు గారు వారికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు కాబట్టి మరలా మీరు మూల పాఠముల తట్టు మీరు తిరగండి. ఇంకా పాత జీవితం వైపు మీరు వెళ్ళొద్దు. ఇంకా ఆలోచన, ఆ ప్రవర్తన, ఆ బ్రతుకుని మీరు చంపేశారు. ఇంకా మళ్ళీ ఆ తట్టు మీరు తిరగొద్దు. ఎందుకంటే మీరు దేవుని ఎరిగిన వారు, దేవుడు మిమ్మల్ని ఎరిగినవాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. ఇంకా మీ శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. ఇక మీరు పాపమునకు దాసులు కాదు. మీరు ఎవరు దాసులు? క్రీస్తు దాసులు. మనము దేవునికి దాసులమై ఉన్నాం, దేవుని వాక్యమునకు దాసులమై ఉన్నాం, సత్యమునకు మనము దాసులమై ఉన్నాం. అయితే మీరు మరలా ఆ యొక్క మూల పాఠముల తట్టు మీరు తిరగద్దు. ఈ శరీర దురాశలకు లోబడినట్లుగా, ఈ శరీరం దురాశలకు ఏమవుతుంది చెప్పండి? లోనవుతుంది. ఎక్కడో ఒక చోట దురాశ మన శరీరంలోకి వస్తుంది. ఇంకా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును మీరు ఏలనివ్వకండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. ఇప్పుడు మీ యొక్క అవయవాలు, మీ కళ్ళు, మీ ముక్కు, మీ నోరు, మీ చెవులు, మీ చేతులు, మీ కాళ్ళు, మీ యొక్క అవయవములన్నీ కూడా ఏం చేయాలట? నీతికి సాధనముగా. ఎవరు నీతి? ఆయనే నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి దేవునికి, ఆ సత్యమైన వాక్యములకు, రక్షకులను యేసుక్రీస్తునకు మనము సాధనములుగా మీరు ఏం చేయాలట? అప్పగించుకోండి అని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదే అధ్యాయము చూడండి 17వ వచనములో కూడా మంచి మాట. మీరు పాపమునకు దాసుల ఇంటిని గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు పాపమునకు దాసులై ఉన్నారు ఒకప్పుడు. అయితే మీరు ఏ ఉపదేశ క్రమమునకు, అంటే ఏ ఉపదేశము? దేవుని యొక్క పిలుపునకు, దేవుని యొక్క వాక్యమును మీరు విని అంగీకరించి మీరు ఆ యొక్క వాక్యమునికి మీరు అప్పగింపబడ్డారు. కాబట్టి ఇక మీరు పాపమునకు దాసులు కాకండి. ఆయన మనలను స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడట.
చాలండి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మనం ఎందుకు పిలువబడ్డాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ఈ మాటను మనం చదువుదాం. కొరింథులోనున్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండకు పిలవబడిన వారికి. చాలండి. మనం ఎందుకు పిలువబడ్డాం? రెండవదిగా ఎందుకండి పిలువబడతాం? మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. నెంబర్ 1, మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఇప్పుడు మన స్వతంత్రులము, క్రీస్తులో స్వతంత్రులము. అంటే మన పైన పాపములకు అధికారము లేదు. మన పైన ఎవరు అధికారం ఉంది? దేవుని యొక్క అధికారం ఉంది. ఆ అధికారం ఏమి మనల్ని బానిసలుగా చేసేటువంటి అధికారము కాదు. అది సమాన వారసత్వాన్ని ఇచ్చేటువంటి రాజు ఆయన, సమాన వారసత్వాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. సో కాబట్టి రెండవదిగా అన్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడతారు. ఏ విషయంలో మనం పరిశుద్ధులుగా ఉండాలట? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి 14వ వచనములో, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. అయితే ఏ విషయంలో మనం పరిశుద్ధులుగా ఉండాలట? సమస్త ప్రవర్తన విషయంలో కూడా. ఏ విషయంలోనండి? సమస్త ప్రవర్తన విషయంలో మనము ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన అంతటిలో కూడా మనము పరిశుద్ధముగా ఉండాలి. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన యొక్క క్రియలలో పరిశుద్ధత ఉండాలి, మన యొక్క ఆలోచనలో కూడా పరిశుద్ధత ఉండాలి. మనము చేసే ప్రతి దాంట్లో కూడా ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత ఉండాలి. ఎందుకు పరిశుద్ధత ఉండాలి అని అంటే, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా తన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉంది. ఆయన పుట్టినది మొదలు శిలువపై మరణించేంత వరకు ఆయన పరిశుద్ధముగా జీవించాడు. ఆయన మాటల్లో పరిశుద్ధత ఉంది, ఆయన నడకలో పరిశుద్ధత ఉంది, ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క పుట్టుకలో కూడా ఏమని చెప్పండి? పరిశుద్ధత ఉంది. అన్ని విషయములు ఆయన పరిశుద్ధుడు. తన యొక్క పరిధి అంతా కూడా పరిశుద్ధంగా ఉంది. ఈరోజు నీ పరిధి, నా పరిధి ఎలాగుంది? మన యొక్క ఊహలు ఎలాగున్నాయి? మన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి? మన యొక్క తలంపులు ఎలాగున్నాయి? అన్ని విషయాల్లో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఒక దాంట్లోనే కాదండి, ఇందులో చాయిస్లు ఉండవు. మీ ఎగ్జామ్ పేపర్లు ఇచ్చినట్లు పరిశుద్ధతలో చాయిస్లు ఏముండవండి. నీ నడతలో పరిశుద్ధత ఉంటే చాలు, మాటలో పరిశుద్ధత ఉంటే చాలు, మిగతా అట్లా లేకపోతే పర్వాలేదు అన్నది చాయిస్లు ఏముండవు. నీ పరిధి పరిశుద్ధత అంటే నీ పరిధి అంతా కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. నీ ప్రవర్తన యందు నువ్వు పరిశుద్ధముగా ఉండు. ఈ పరిశుద్ధత మళ్ళీ ఎలాగొస్తుంది అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనను పరిశుద్ధపరుస్తారు. ఈ పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. పరిశుద్ధతకు మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంకెవరు నేను మాదిరిగా పెట్టడానికి వీల్లేదు. నీ తల్లిదండ్రులు కూడా పరిశుద్ధతకు మాదిరి కానే కాదు. ఈ పరిశుద్ధత విషయంలో దేవుడు ఒక్కరే మనకు మాదిరి. మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఇక మనము పాపముతో జోడిగా మనము ఉండకూడదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనం ఎందుకు పిలువబడ్డాం అని ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదామండి. 7వ అధ్యాయము 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండటకు దేవుడు మనలను పిలిచెను అంటున్నాడు. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, మనము సమాధానముగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఎవరెవరితో మనకు సమాధానం ఉండాలి? ఎవరెవరితో సమాధానం ఉండాలి? దేవునితోనూ సమాధానం ఉండాలి, మన యొక్క ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానం ఉండాలి. ఈ సమాధానం ఎలా వస్తుంది చూడండి. యోబు గ్రంథంలో మంచి మాట రాశాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో ఈ సమాధానం వస్తుంది. ఎలాగో చెప్తున్నాడు అక్కడ 22-21 యోబు గ్రంథము. ఆయనతో సహవాసము చేసిన ఎడల
నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కూడా కలుగును. ఎంత చక్కని మాట. ఈరోజు మనకు సమాధానం కావాలి అని అంటే వ్యక్తిగతంగా నీ జీవితంలో నీకు సమాధానం ఉండాలి, నీ కుటుంబంతో నీకు సమాధానం ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం ఉండాలి. దేవునితో మనకు సమాధానం కావాలి అని అంటే మనము ఓవరాల్గా ఎవరితో సహవాసం చేయాలి అంటే నీవు దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. సమాధానం ఒకటేనండి, నీకు మేలు కూడా కలుగుతుంది. ఎంత గొప్ప మాట. ఏదో సామెత ఉంటుంది కదండి, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరయ్యారట. ఈరోజు నీ సహవాసం ఎవరితో? ఎందుకు నీతో సహవాసం చేయడానికి మనుషులు ఇష్టపడడం లేదు? ఎందుకు నీతో సహవాసం చేయడానికి మనుషులు ఇష్టపడుతున్నారంటే చాలా కారణాలు ఉంటాయి. చేయకపోవడానికి కారణాలు ఉంటాయి, చేయడానికి కూడా కారణాలు ఉంటాయి. అయితే ఈరోజు నీ హృదయముతో నీకు సమాధానం ఉండాలి, నీ కుటుంబంతో సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలి, తోటి పరిశుద్ధులతో సమాధానం ఉండాలి. ఈ సమాధానం మనకి రావాలి కావాలి అని అంటే నీవెవరితో సహవాసం చేయాలట? దేవునితోనూ సహవాసం చేయి. అప్పుడు నీ ఇంట్లో, అప్పుడు నీ యొక్క కుటుంబంలో, నీ వ్యక్తిగతముగా నీకు నాకేమి కలుగుతుంది చెప్పండి? సమాధానం కలుగుతుంది. మరొక మాటను చూద్దాం. 29వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. 29వ కీర్తన 11వ వచనాన్ని చదవండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. చూడండి, మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకేమి కలుగుతుందట? సమాధానం కలుగుతుంది. దేవునితో మనము సహవాసం కలిగి ఉంటే మేలు కలుగుతుంది. దేవునితో మనము సహవాసం కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడట. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే అది ఆధ్యాత్మికంగానా భౌతికంగానా నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే ఖచ్చితంగా దేవునితో మనము సమాధానం కలిగి ఉండాలి. కీర్తనకారులు అంటున్నారు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి. ఆయనే నీకు సమాధానం కలుగ చేస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు. నువ్వేం మనుషులను ఆశ్రయించినా సమాధానం దొరకదండి. ఏ వ్యక్తులను ఆశ్రయించినా, ఏ స్థలాన్ని ఆశ్రయించినా మనకు సమాధానం దొరకనే దొరకదు. నీవు దేవుని మాత్రమే ఆశ్రయించు, ఆయనతో సహవాసం చేయి. ఒకవేళ నేను ఒక మాట మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, ఇంకా మన కుటుంబంలో సమాధానం లేదనంటే మనం ఏదో విషయంలో దేవునికి మనము దూరముగా ఉన్నామనే కదండి అర్థం. అది నా కుటుంబమైనా మీ కుటుంబమైనా సమాధానం లేకుండా, మేలు లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా నా కుటుంబం ఉందయా అని అంటే అర్థం ఏమిటంటే ఎక్కడో మనము దేవునితో సహవాసాన్ని కోల్పోయామని అర్థం. ఎందుకు నువ్వు సహవాసాన్ని కోల్పోయామంటే నాలో పరిశుద్ధత లేదు. ఎందుకు పరిశుద్ధత లేదంటే నేను స్వతంత్రుడిగా ఇంకా నేను చేయబడలేదేమో. నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధత దేవుని సహవాసం నడిపిస్తుందండి. ఏ ఒక్క విషయంలో పరిశుద్ధత లేకపోయినా మనము దేవునితో సహవాసము చేయలేం. మన మాట బాగోకపోయినా, మన ప్రవర్తన బాగోకపోయినా, మన ఆలోచన తలంపులు బాగోకపోయినా, ఎందులో పరిశుద్ధత లేకపోయినా మనము దేవునితో సహవాసము చేయలేము. నీవు సహవాసము చేయకపోతే సమాధానము లేదు, సహవాసం చేయకపోతే మేలు లేదు, సహవాసం చేయకపోతే మనకు ఆశీర్వాదము లేదు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వే విషయంలో నువ్వు సమాధానాన్ని కోల్పోయావు. నువ్వు సమాధానాన్ని కోల్పోతే కనుక మనము దేవునితో సహవాసాన్ని కోల్పోయామనే అర్థం. చివరిగా మనం ఆలోచించేద్దాం, ఎందుకు మనం పిలువబడ్డాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చదువుతున్నాం చూడండి. 10వ వచనం, 5వ అధ్యాయము 10వ వచనములో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. తన నిత్య మహిమకు క్రీస్తునందు పిలవబడ్డాం. మనం ఎందుకు పిలవబడ్డాం చెప్పండి? తన నిత్య మహిమకు. ఆ మహిమ ఎంతకాలం ఉంటుంది? ఆ మహిమ ఎంతకాలం ఉంటుంది? మనల్ని ఎందుకు పిలిచాడట ఆయన? తన నిత్య మహిమకు పిలిచాడు. ఆయన యొక్క మహిమ ఎప్పటి వరకు ఉంటుంది? నిత్యము ఉంటుంది. నీవు ఆ యొక్క మహిమలోనికి నువ్వు ప్రవేశిస్తే నిత్య మహిమలో ఉంటావు. అందులోకి ప్రవేశించకపోతే ఎందులో ఉంటావు? గట్టిగా చెప్పండి. అంతే, నరకమైన నిత్యమే,
పరలోకమైన నిత్యమే. ఈ యొక్క విశ్వములో నిత్యమైనవి రెండే అండి. ఒకటి చెప్పండి, పరలోకం, రెండు అంతే. కానీ దేవుడిని ఎందుకు పిలిచారట? తన నిత్య మహిమకు పిలిచాడట దేవుడు. ఎంత చక్కని ధన్యత ప్రియమైన దేవుని సంగమా. తన యొక్క మహిమ కొరకు మనం పిలువబడ్డాం. అయితే చూడండి, మిమ్ముని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. ఈ పిలుపులో కూడా దేవుని యొక్క కృప ఉందండి. ఆయన ఎటువంటి కృప కలిగినాడట? సర్వకృపానిధి యగు దేవుడు. ఆ కృప ఒకరోజు 2 రోజులు ఉన్నది కాదండి. సర్వము యుగ యుగములో కూడా మన ఎడల తన యొక్క కృపను నిలిపినాడు. కాబట్టి ఆ కృప ద్వారా మనము ఆయన యొక్క నిత్య మహిమకు మనము పిలువబడ్డాం. ఈరోజు నువ్వు నరకానికి వెళ్ళడానికో, యాతనకరమైన స్థలానికి వెళ్ళడానికో, నువ్వు బాధను అనుభవించడానికో కాదు దేవుడిని పిలుస్తా. దేవుడిని ప్రత్యేకించుకొని, ఎందుకంటే నువ్వు బాధపడతావని కాదు, కష్టాలు పడతావని కాదు, ఆ మంటల్లో కాలిపోతావని కాదే నేను పిలుస్తా. తన నిత్య మహిమలోనికి, అంటే ఆయన ఎక్కడైతే నిత్యము నివసిస్తాడో, నిత్యము ఉంటాడో ఆ స్థలంలో నీవు నేను ఉండడానికి పిలువబడ్డాం. నీవు నేను పిలువబడ్డాం. పిలువబడ్డం అంటే ప్రియమైన దేవుని సంగమా మామూలుగా పిలువబడలేదండి. ఒక మాట మీకు చూపిస్తాను, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎలా పిలువబడ్డామో, ఎంత అద్భుతంగా మనం పిలువబడ్డామో, ఎంత వెల చెల్లించి పిలిచాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చదువుతారా? 19వ వచనం, 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ప్రియమైన వారులారా, మనం ఆ యొక్క నిత్య మహిమలోనికి వెళ్ళడానికి, మనము సమాధానముగా ఉండడానికి, మనము పరిశుద్ధులుగా ఉండడానికి, మనము స్వతంత్రులుగా ఉండడానికి ఆయన ఏం ఖర్చు పెట్టాడో తెలుసా? తన విలువైన ప్రాణమును ఆయన పెట్టాడు. మీరు ఎవరైనా విలువ కట్టగలరా? ఈ మైక్ ఎంతండి అంటే రేటు చెప్పగలరు ఆయన కదండి. ఇది కట్టడానికి ఎంత ఖర్చు అయిందండి అంటే మినిమం ఇంత కాస్ట్ అని చెప్పగలరు. కానీ నీ రక్షణకు, నీ విమోచనకు, మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి, మనము స్వతంత్రులుగా చేయబడ్డానికి, మనము సమాధానముగా ఉండడానికి, మనము నిత్య మహిమలోనికి ప్రవేశించడానికి ఆయన ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత చెప్పండి మీరు? ఆయన పెట్టిన ఖర్చుకి మనము విలువ కట్టలేము. మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఈ విలువ ఎంతో ఎవరికి తెలుసు అంటే దేవునికి తప్ప మనిషి జ్ఞానాన్ని ఎవ్వరికి కూడా అది అందదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. మరలా మీరు పాపమునకు దాసులుగా మీరు ఉండద్దు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. మరలా మీరు ఆ పాపమునకు దాసులుగా ఉండద్దు. మీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధపరచుకోండి. మూడవదిగా మీరు సమాధానముగా ఉండడానికి పిలువబడ్డారు. ఇంతకాలం మీకు సమాధానం లేదు, కానీ ఈరోజు మీకు నేను సమాధానమును అనుగ్రహించడానికి లోకానికి వచ్చాను. నేను మీకు సమాధానాన్ని ఇచ్చాను. మీరు సహవాసము చెయ్యండి, ఆ సమాధానములో మీరు కొనసాగుతారు అన్నాడు. చివరిగా ఆయన అన్నాడు, నా నిత్య మహిమకు మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. మీరు నాతో పాటు నివసించడానికి, నాతో పాటు మీరు ఉండడానికి, ఆ యొక్క నిత్య మహిమలో మీరు ఉండాలన్నది నా ఉద్దేశం. అందుకే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మిమ్మల్ని నేను ఎలా పిలిచాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఈ మాటను మనం చూద్దాం. ఆయనను నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. చాలండి, ఆయన మళ్ళీ నిత్య మహిమకు ఎలా పిలుచుకున్నాడు తెలుసా? తన కృప చేత. ఆయన పిలిచే ముందు మళ్ళీ ఏం చేశాడట? ప్రత్యేకపరిచాడట. ఆయన పిలిచే ముందు ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ఆయన కూడా తన యొక్క జీవితకాలం అంతా కూడా ప్రత్యేకముగానే జీవించాడు. మనం ప్రత్యేకపరచిన తర్వాత దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎక్కడికి అయ్యాడంటే తన యొక్క నిత్య మహిమలోనికి. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీవు ఆ యొక్క నిత్య మహిమలోనికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క నిత్య మహిమలోనికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ యొక్క నిత్య మహిమకు నువ్వు ప్రవేశించేటువంటి వీలు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఆయన ప్రత్యేకించుకున్నాడండి దేవుడు. ఈ లోకంలోంచి దేవుడిని ప్రత్యేకించుకున్నాడు.
పాపములో నుంచి దేవుడు మనను ప్రత్యేకించుకున్నాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు మన యొక్క భారతదేశం అంతా చూస్తే ఎంత పాపముతో నిండిపోయిందండి. అందుకనే మన యొక్క ప్రవర్తన అంతట యందు కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. మనము క్రైస్తవులము, మనము క్రీస్తు రక్తములో మనము కడగబడిన వారము. మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడి, విలువ పెట్టి కొనబడి, ఆయన యొక్క రక్తం ద్వారా మనం ప్రత్యేకపరచబడిన వారము. ప్రత్యేకంగా ఉండడం అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం. ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం చదివిన మాటలు ఎన్ని మంచి విషయాలు చెప్పాడండి. దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు మేలు కలుగుతుందట. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానము కలుగుతుంది. ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు మనకిచ్చి ఆయన యొక్క విలువైన రక్తమును పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అయితే ఈరోజు మనము ఎవరికి దాసులుగా ఉన్నాము? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.